గారు ఎక్కడున్నారు, కడియం సిఆర్ గారు, ఇటు వెంకట్రావు గారు అయితే ఆ చదువుతా ఉంటే స్పీచెస్ ఫ్రేమ్లో ఉన్నాడు వెంకట్రావు గారు అయితే. ఆ మీటింగ్ అంతా చర్చలో కానీ రాహుల్ గాంధీ మాట వినలేరు, అక్కడ ముఖ్యమంత్రి మాట వినలేదు. అందరూ కూడా అక్కడ వెంకట్రావు గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. అంటే వారి మేనిఫెస్టో అంటే వారే కాంట్రడిక్ట్ అవుతా ఉన్నారు. ఈ రకంగా అంటే జాతీయ స్థాయి నాయకత్వం కూడా దిగజారే విధంగా మరి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం వారిని పక్కదారి పక్కదో పట్టిస్తూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తూ అపహాసం చేస్తూ విలువ లేకుండా చేస్తున్నది మరి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వారన్న మాటకి వారే విరుద్ధంగా వివరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే ఒక విషయంలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రవచనాలు ఒక విధంగా ఉంటే ఆచరణలు ఇంకో విధంగా ఉంటాయి. ప్రవచనాలు బాగా చెప్తారు, నీతులు బాగా చెప్తారు, కానీ చేసేది మాత్రం దానికి విరుద్ధంగా చేస్తారు. అక్కడ రాహుల్ గాంధీ నీతులు చెప్పిపోతా ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోతులు తవ్వుతూ ఉన్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ విషయమే కాదు, నరేంద్ర మోడీ గారి బడేబాయి విషయం కాడికి తీసుకుంటే, అదానీ విషయం కాడికి తీసుకుంటే, గుజరాత్ మోడల్కి తీసుకుంటే, ఈరోజు పార్టీ ఫిరాయింపుల విషయం వరకు అనేక అంశాల పట్ల వారు పైన నీతులు చెప్తూ ఉంటారు, వీరు ఇక్కడ గోతులు తవ్వుతూ ఉంటారు. ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలి ఈ విషయం పైన. ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని అధికారంలో వచ్చినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు రాష్ట్రం ఇక్కడ ఇటువైపు తీసుకుపోతున్న ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కానివ్వండి ఎక్కడ కూడా విశ్వసనీయత లేదు. వారు ఉనికి కోల్పోయినారు. ఈరోజు సరాసరి వారి యొక్క వ్యవహార శైలి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీది ఒక వ్యవస్థ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ రకంగా ఉందంటే కన్ఫ్యూజన్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కన్ఫ్యూజన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కాంట్రడిక్టరీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కరప్షన్ పార్టీ. కాబట్టి ఈ మూడు సీలు కాంగ్రెస్ అనేది ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నది, కాంట్రడిక్షన్లో ఉన్నది, అదేవిధంగా కరప్షన్ చేస్తూ ఉన్నది, స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేశవ్యాప్తంగా కానివ్వండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నది. చాలా ఇబ్బందులు, చాలా పరిశాలలో ఉన్నారు అంతా కూడా. వారి యొక్క ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా స్థిరంగా లేవు. వారి ప్రభుత్వాలు దేశంలో మూడే రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కునా ఊపిరి మీద ఉన్నది. ఈరోజు కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యలో గొడవలు నడుస్తూ ఉన్నది. ఆ ప్రభుత్వం ఎప్పుడో నిలుస్తుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆశ్చర్యం, మేమైతే వాళ్ళ అధికారంలో కోరుకుంటున్నాం, మాకు ఏం తొందర లేదు, వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు నెరవేరారు, ప్రజలు బాగా కావాలని కోరుకుంటున్నాం. కానీ వారి కాంగ్రెస్ పార్టీ పైన వారి ఎమ్మెల్యేల పైన వారికి నమ్మకం లేక పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ ఫిరాయింపులు ఎందుకు? వారి పార్టీ ఎమ్మెల్యేల పైన వారికి వాళ్ళే భయపడిపోతూ ఉన్నారు, వారే మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు వింటా అంటే మేము ఆశ్చర్యపోయినాం. మహబూబ్ నగర్ సీటు ఓడిపోతున్నదని చెప్పకనే చెప్తూ కొడంగల్లో కూడా మెజార్టీ రాదు, వారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రజలకి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రజల్ని. ఏమనంటే మీరు ఓట్లు వేయకపోతే డెవలప్మెంట్ జరగదు, కొడంగల్ నన్ను దించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా పైన కుట్రలు బంధడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కాబట్టి దీని అందరూ కూడా ప్రజలు చూసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఈ రకంగా ఫిరాయిస్తూ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ మరి చట్టపరంగా చేయాల్సినటువంటి పనులని చేయకుండా మరి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి ఒక సుప్రీం జ్యుడిషియరీ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారిని పని చేయకుండా అడ్డంకులు సృష్టిస్తూ మరి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దాటవేసే ధోరణి చేస్తున్నందుకు మేము ఖచ్చితంగా మరి ప్రజాక్షేత్రంలో దీన్ని ఎండగడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మేము ఇచ్చిన పిటిషన్స్ 100% వాళ్ళకి అఫీషియల్గా కమ్యూనికేట్ అయినాయి, లీగల్గా కమ్యూనికేట్ అయినాయి. డెఫినెట్గా దీనిపైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి స్పీకర్ వారి పైన ఉంటుంది, బాధ్యత వారిపైన ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీని చక్కగా, ఎందుకంటే ఎవరు తప్పు చేసినా వారిపైన చర్య తీసుకునే బాధ్యత వారిపైన ఉంది. వారికి సర్వ హక్కులున్నాయి, సర్వ శక్తులున్నాయి. కాబట్టి తప్పకుండా వారు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రార్థిస్తూ మరి ఈ రకమైనటువంటి ఫిరాయింపులని
ప్రోత్సహించే ధోరణి కూడా బంద్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.